40 సంవత్సరాలు పైబడ్డ వారికి తెల్ల జుట్టు రావడం మామూలు విషయమే. కానీ ప్రస్తుత కాలంలో వయసుకు సంబంధం లేకుండా చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అసలు చిన్న వయసులో తెల్ల జుట్టు రావడానికి కొన్ని కారణాలున్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, సరైన విటమిన్స్ ప్రోటీన్స్ అందక, జెనెటిక్ పరంగా, పొల్యూషన్ కారణంగా ఇలా పలు కారణాల వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల తెల్ల జుట్టును సింపుల్గా న్యాచురల్గా నల్లగా మార్చుకోవచ్చు. మరి ఆ హోమ్ రెమెడీస్ ఏంటో చూద్దాం రండి. మన ఫస్ట్ రెమెడీలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయ. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కరివేపాకులో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు తగినంత పోషణను అందించి తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది. మన థర్డ్ ఇంగ్రీడియంట్ మెంతులలో పొటాషియం, ఐరన్ ఉంటుంది. ఇది జుట్టుకు మంచి కలర్ని తీసుకొస్తుంది. అలాగే ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది మరియు జుట్టు పొడిబారడం వంటి సమస్యల్ని కూడా తొలగిస్తుంది. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి నూనె. మెంతులను రాత్రికే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన మెంతులలో 4 కరివేపాకు రెమ్మలు వేసి 1 టీ స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. ఉసిరికాయ అందుబాటులో ఉంటే 4 టీ స్పూన్ల ఉసిరికాయ రసాన్ని వాడుకోవాలి. లేదంటే 2 టీ స్పూన్ల ఉసిరి పొడిని కూడా వాడుకోవచ్చు. వీటన్నిటిని స్మూత్ పేస్ట్లా చేసి జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు పూతలా అప్లై చేయాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి 2 to 3 టైమ్స్ చేయడం వల్ల నెల రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. ఈ పేస్ట్ అప్లై చేసినప్పుడు షాంపూ మాత్రం చేయకండి. కావాలంటే నెక్స్ట్ డే షాంపూ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ త్రిఫల పౌడర్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జుట్టు కుదుళ్ళ నుంచి చివరి వరకు పోషణను అందిస్తుంది. 3 టీ స్పూన్ల త్రిఫల పౌడర్లో పేస్ట్కు సరిపడా పెరుగు కలిపి జుట్టుకు పూతలా అప్లై చేయాలి. అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇది జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. అలాగే తెల్లగా ఉన్న జుట్టును నల్లగా మార్చుతుంది. ఈ రెమెడీని అప్లై చేసిన తర్వాత షాంపూను చేయకండి. కావాలంటే నెక్స్ట్ డే షాంపూ చేసుకోవచ్చు. మన థర్డ్ రెమెడీ 4 టీ స్పూన్ల ఉసిరికాయ రసంలో 1 టీ స్పూన్ కొబ్బరి నూనె కలిపి రాత్రి పడుకునే ముందు జుట్టుకు అప్లై చేసి 2-3 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయం ఎక్కువ గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 3 రెమెడీస్లో ఏ ఒక్క రెమెడీస్ని యూజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే జంక్ ఫుడ్స్ని, ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి. హెల్తీ ఆహారాన్ని తీసుకోండి.